హాయ్ హలో నమస్తే అందరికీ. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గ్రామీణ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ ఎన్నికల్లో జరుగుతున్నటువంటి పోటాపోటీ అభ్యర్థుల యొక్క నామినేషన్లు చేశారు. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల్లో మన ఓటర్లు ముఖ్యంగా తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి. ఎందుకనంటే గ్రామాభివృద్ధి దేశాభివృద్ధిగా మనం చెప్పుకుంటున్నాము కాబట్టి గ్రామంలో అన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగితేనే దేశం అభివృద్ధి బాటల వైపు నడుస్తుంది. కనుక ఓటర్లు మనం జాగ్రత్తగా తీసుకోవాల్సినటువంటి అంశాలు ఏమిటంటే, మనం ఓటర్లకు కానీ డబ్బులకు కానీ ఎలాంటి విభ్రాంతులకు కానీ లోను కాకుండా మనం ఎవరైతే ఎన్నుకుంటున్నామో నాయకుని యొక్క లక్షణాలను గమనించాలి. మన ఊరి కోసమై సేవ చేసే విధంగా, మన ఊరి అభివృద్ధి చేసే విధంగా నాయకుని ఎన్నుకోవాలి. అలాంటప్పుడే మనందరం అభివృద్ధి వైపులో నడుస్తామని కోరుకుంటున్నాను. అలాగే ఈ ఎన్నికల్లో ఊరి పోటీల్లో ఉన్నటువంటి ఈ అభ్యర్థులే కాదు, ఒకవైపు డబ్బు మరొక వైపు మద్యం కూడా పోటీ పడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంత విస్తృతమైనటువంటి పంపకాలు కూడా జరుగుతుంటాయి సాధారణంగా ఎన్నికల్లో. అయితే ఈ సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ఇలాంటివి తీసుకోవద్దని, స్వచ్ఛందంగా ఓటు వేయాలని తెలంగాణ ప్రజలకి, గ్రామీణ ప్రజలకి, ఎస్పెషలీ యూత్కి కూడా చెప్పదలుచుకుంటున్నాను. యువత దేశానికి ఆదర్శంగా ఉండాలి, దేశ అభివృద్ధి వైపు నడిపించే విధంగా ఉండాలి. యువత దేశానికి వెన్నుముక్క, దేశానికి భరోసా, భవిష్యత్తు విధాత అని కూడా చెప్తుంటారు. కాబట్టి దేశానికి బలంగా ఉన్నటువంటి యువత ఇలాంటి తప్పుడు అంశాల్లోకి వెళ్ళకూడదని కోరుకుంటున్నాను. ఈ గ్రామీణ అభివృద్ధిలో యువకులు పోటీ చేయాలి. పోటీ చేయని పరిస్థితుల్లో మంచి నాయకుడిని ఎన్నుకోవాలని కోరుకుంటున్నాను ఒక తెలంగాణ యువకునిగా.